ఆకలిగా ఉన్నవాడికి గుప్పెడు అన్నం, ఆపదలో ఉన్నవాడికి కొంచెం సాయం, బాధలో ఉన్నవాడికి కొంచెం ఓదార్పు అందించడమే నిజమైన మానవత్వం. దూరం నుండి చూస్తే పర్వతం కూడా చిన్నగానే కనిపిస్తుంది. దగ్గరకు వెళ్ళి చూస్తేనే ఎన్ని అవరోధాలు ఉన్నాయో తెలుస్తుంది. ఎదుటి మనిషి యొక్క కష్టాలు వినటానికి చిన్నవిగానే ఉంటాయి. మన వరకు వస్తే గాని తెలియదు వాటి వల్ల పడే బాధ ఎలాంటిదో. నీ చుట్టూ ఉన్న వాళ్ళ స్థానం స్థాయి మారితే నిన్ను మర్చిపోతారేమో. అయినా కూడా నీ స్థానం మారినా స్థాయి మారినా నువ్వు నీలానే ఉండాలి. అదే వ్యక్తిత్వం అంటే. కష్టాలను చూసి పారిపోయేవాడు జీవితంలో సుఖాన్ని ఎప్పటికీ పొందలేడు. జీవితంలో మంచి స్నేహితుణ్ణి సంపాదించుకోలేని వాడు కేవలం దురదృష్టవంతుడు. కానీ పోగొట్టుకున్నవాడు దౌర్భాగ్యుడు. బంగారంలోని ప్రతి పోగు ఎంత విలువైనదో గడిచిపోతున్న కాలంలోని ప్రతి గడియ కూడా అంతే. నవ్వుతున్నప్పుడు నీళ్లు త్రాగడం ఎంత కష్టమో, మనసుకు బాధ కలిగినప్పుడు ఆపడం అంతే కష్టం. పుస్తకం అనేది నోరు తెరవని ఉపన్యాసకుడు, మౌనం వహించిన మహాకవి, ఒంటరితనాన్ని పోగొట్టే స్నేహితుడు. మనల్ని మంచిగా అర్థం చేసుకుంటే మంచిగానే కనిపిస్తాము, చెడుగా అర్థం చేసుకుంటే చెడుగానే కనిపిస్తాము. లోపం మనలో లేదు, ఎదుటివారు మనల్ని చూసే విధానంలో ఉంటుంది. బ్రతికితే సింహంలా బ్రతకాలి. అది ఎప్పుడూ సింహాసనం కోసం ఆలోచించదు. సింహం ఎక్కడ కూర్చుంటే అదే సింహాసనం. చెడు నిన్ను తొందరగా ఆకర్షిస్తుంది, లొంగిపోతే వెంటనే నాశనం చేస్తుంది. కానీ మంచి నిదానంగా అర్థమవుతుంది, నిన్ను గొప్పవాడిని చేస్తుంది. కన్నీళ్లు చాలా విలువైనవి. విలువలేని మనుషుల కోసం వాటిని వేస్ట్ చేయకూడదు. తెగిపోయేటప్పుడే దారం బలం తెలుస్తుంది, విడిపోయేటప్పుడే బంధం విలువ తెలుస్తుంది. విడిపోవడం తప్పదనుకున్నప్పుడు అది ఎంత త్వరగా జరిగితే అంత మంచిది. మధ్యతరగతి కుటుంబాలకు సమస్యలు అనేవి ఇంట్లో నిత్యావసర సరుకుల్లాంటివి, ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. నీ మనసులో ఎన్ని కష్టాల అలజడులు చెలరేగినా బయటపడకుండా సముద్రం వలె ఎప్పుడూ గాంభీర్యంగా ఉండడం అలవాటు చేసుకో. వెళ్ళే వాళ్లను వద్దనకు, వద్దన్న వాళ్ళను వెతకకు, నీ కోసం వెతికే వాళ్లను వదులుకోకు. ఉన్నది ఉన్నట్లు చెప్పే వాళ్ళను దూరం చేసుకుంటాం, లేనిది ఉన్నట్లు చెప్పే వాళ్ళను ఈజీగా నమ్మేస్తాం. మనం నిజం తెలుసుకునే లోపే నిజంగా అభిమానించే వాళ్లను కోల్పోతాం. భౌతిక సంపదకు నైతిక పురోగతికి మధ్య అభిలషణీయమైన సమతుల్యం ఉంటేనే వ్యక్తికి శాంతి, సమాజానికి అభ్యుదయం చేకూరుతుంది. ప్రతి మనిషిలోని మంచిని చూడడం నేర్చుకుంటే మనలోని మంచి పెరుగుతుంది. నువ్వొక పని చేస్తున్నప్పుడు దానికి మించి వేరే దేనిని ఆలోచించవద్దు. దాన్ని ఆరాధనగా, మహోన్నత ఆరాధనగా వనర్చు. ఆ పని చేస్తున్నంతసేపు నీ జీవితమంతా దానికే అర్పించు. భగవంతుడు విగ్రహాల్లో ఉండడు, మీ భావాలే భగవత్ స్వరూపము, నీ మనసే దేవాలయము. ధనం ఉన్నవారి కంటే గుణం ఉన్నవారే గొప్పవారు. ఖర్చు పెట్టిన తర్వాత పొదుపు చేయండి, పొదుపు చేసిన తర్వాత ఖర్చు చేయండి. సూక్తులు చెప్పేవాళ్ళు ఎంతమంది అనేది కాదు ముఖ్యం, వాటిని ఆచరించే వాళ్లే కదా ముఖ్యం. నెరసిన జుట్టు వయస్సుకు చిహ్నమే కానీ వివేకానికి కాదు. పూలలో సువాసన, మనుషులలో యోగ్యత అనేవి దాచినా దాగని వస్తువులు. పొగిడి నిన్ను పాడు చేసేవారి కన్నా నీ మంచి కోరి నిన్ను దండించేవారే మిన్న. ఆశ మనిషిని ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది, అత్యాశ మనిషిని పాతాళానికి తీసుకుపోతుంది. ఎదుటివారిలో తప్పులు దిద్దాలనుకుంటే సున్నితంగా అర్థమయ్యేలాగా చెప్పడం మంచిది. అప్పుడే నువ్వు ఆశించే మార్పుకు నాంది పలుకుతుంది. అన్నింటికన్నా పెద్దది మనం చేసిన పాపమే. తోడు నీడ ఉంటే బ్రతుకు ఆనందం, ఒంటరిగా ఉంటే బ్రతుకు దుర్బలం. పరిస్థితులు మన చేయి దాటిపోతున్నాయి అనిపిస్తున్నా మంచినే ఆశిద్దాం. చిరునవ్వుతో కూడిన పలకరింపు మనుషుల మధ్య ఉన్న ఎంత దూరాన్ని అయినా తగ్గిస్తుంది. ఇష్టపడినవి దక్కించుకోవాలంటే కష్టపడాల్సి వస్తుంది, కానీ ఆ ఇష్టం కూడా ఎంతో కష్టంగా అనిపిస్తుంది. మీరు ధనవంతులు అయితే వినయంగా ఉండండి,
ఎందుకంటే మొక్కలు ఫలాలు ఇచ్చే సమయంలో వంగి ఉంటాయి. చూసే చూపులో మనిషి గుణం తెలుస్తుంది. నువ్వు నన్ను మంచిగా చూస్తే మంచిగా కనిపిస్తాను, చెడుగా చూస్తే చెడుగా కనిపిస్తాను. లోపం నాలో లేదు, చూసే నీ చూపులో ఉంది. ఎవడు నీతో ఎలా ప్రవర్తించాడో వాడితో నువ్వు అలాగే ప్రవర్తించు. లక్ష్యం ఏర్పరచుకోవడానికి సందర్భం అంటూ ఏమీ అవసరం లేదు. సంకల్పం ఉంటే చాలు. నువ్వు వెళ్ళే దారి నిజాయితీగా ఉంటే నారు పోసిన భగవంతుడే నీరు పోసి నీ జీవితాన్ని పూలబాటగా మారుస్తాడు. నీ కన్నీటికి విలువ కట్టగల వారెవరూ లేరు. ఒకవేళ ఉంటే నీ కంటతడి పెట్టనివ్వరు. తిరిగి ఏది ఆశించకుండా చేసేది సాయం. నిజమైన సాయం పూల సుగంధం లాంటిది. పుచ్చుకునే చేతుల్లో మాత్రమే కాదు, ఇచ్చే చేతులకు కూడా సువాసన అంటిపెట్టుకుని ఉంటుంది. నా దృష్టిలో గొప్ప ప్రతీకారం ఏమిటంటే సక్సెస్. ఇదే నిన్ను అవమానించిన వారికి, అవహేళన చేసిన వారికి జీవితకాలపు కొట్టని చెప్పుదెబ్బ. కోపగించుకోవడం అంటే ఇతరుల పొరపాట్లను మనపై మనమే ప్రతీకారం తీర్చుకోవటం. ప్రతి మనిషికి తెలియకుండానే ఒక బలహీనత ఉంటుంది. అదే సానుభూతి కోసం ఎదురు చూడటం. తీపి తిన్నంత సులువుగా చేదు ఎవరూ తినరు. అలాగే అబద్ధాలు చెబుతూ మోసం చేసే వాళ్ళని నమ్మినంత సులభంగా నిజాలు చెప్పి నిజాయితీగా ఉండే వాళ్ళని ఎవరూ నమ్మరు కదా. గతంలో గతుకులు ఉన్నా గమ్యం ముందుంటుంది. ముళ్ళబాటకు భయపడకుంటే పూలబాట నీదవుతుంది. మిత్రులే కదా అని నీ ప్రేమను 10 మందికి తెలపకు. తెర వెనుక గేలి చేసే తెలియని శత్రువులు నీ వెంటే ఉంటారు. మరి సంస్కారం అంటే మన మనస్సుపై నియంత్రణ మరియు ఇతరుల బాధల పట్ల అవగాహన ఉండటం. తప్పు చేసినోళ్లకు, అప్పు చేసినోళ్లకు ముఖం చెల్లదట. ఇదే వెనుకటి మాట. ఇప్పుడైతే అంతా వాళ్ళదే నడుస్తున్నది. మంచిగా ఉండండి, కానీ మంచితనమే బలహీనతగా ఉండకండి. మోసపోతారు. నిరంతరం నువ్వు చెక్కుకుంటూ ఉండు. గెలిస్తే శిల్పమవుతావు, ఓడిపోతే శిల్పి అవుతావు. మా అమ్మ చెబుతూ ఉండేది, నచ్చిన వాళ్ళ కోసం ఏడవచ్చు, కానీ నచ్చని వాళ్ళని ఏడిపించకూడదని. జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే ఎవరి గురించి ఎక్కువగా తెలుసుకోకూడదు. మీ గురించి ఎవరికి పూర్తిగా చెప్పకూడదు. ఒక విషయాన్ని మీ కోణం నుంచి కాకుండా అవతల వారి కోణం నుంచి ఆలోచించడం నేర్చుకోండి. అప్పుడే మంచి చెడులు తెలుస్తాయి. మంచి మనుషులు వీధి దీపాల్లాంటి వారు. వారి వల్ల నడిచే దూరం తగ్గదు, కానీ దారంతా వెలుతురు ఉంటుంది. అందువల్ల తేలికగా గమ్యాన్ని చేరుకోవచ్చు. నీకు ద్రోహం చేసిన వాళ్లకు కూడా నీవు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకో. ఎందుకంటే అలాంటి వాళ్ళను కలుసుకోకపోతే నీకు జీవితం అంటే ఏంటో తెలిసి వచ్చేది కాదు. పరుల మంచి కోరుకునే ప్రతి మనసు ఒక భగవద్గీతే. వెన్ను తట్టి ప్రోత్సహించే ప్రతి స్నేహితుడు ఒక కృష్ణుడే. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. ఏ దేశం ఎగినా మన కీర్తి నిలపాలి. గుర్తుపెట్టుకోండి, ఓడిపోయామంటే ఇంక గెలవలేమని కాదు, గెలుపు కోసం మన ఓర్పుకి పరీక్ష అని అర్థం చేసుకోండి. మనం ఆకాశంలో ఎగరడానికి ఎక్కే విమానం కూడా మొదట కొంచెం సమయం నేలపైన నడిచాకనే కదా నింగిని తాకేది. ఒకరి విషయాలు తెలుసుకునే ఉత్సాహం కంటే నిన్ను నువ్వు తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉండడం చాలా మంచిది. అది నిన్ను ఒక లక్ష్యం వైపుకు నడిపిస్తుంది. ఇక్కడ ఎంత బాగా చదివామన్నది కాదు ముఖ్యం, ఎంత బాగా సెటిల్ అవ్వగలిగామన్నదే ముఖ్యం. ప్రతి ఇంటికి ఒక అడ్రస్ ఉన్నట్టు ప్రతి మనిషికి ఒక అడ్రస్ ఉంటుంది. అదే ఆ మనిషి యొక్క వ్యక్తిత్వం. కష్టం వస్తే కన్నీళ్లు కాదు రావాల్సింది, ఆలోచన రావాలి. ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం రావాలి. మీతో ఏ బంధం లేని వారి దగ్గర మీ రహస్యాలు చెప్పకండి. మీతో అనుబంధం ఉన్న వారి దగ్గర నిజాలు దాచకండి. మనం ఏ పని చేస్తున్నామన్నది ముఖ్యం కాదు, మనం చేసే పనిలో ఆనందం ఉందా లేదా అన్నదే ముఖ్యం. మన ఆలోచన విధానాన్ని బట్టే తయారవుతారు మిత్రులైన శత్రువులైన. నాన్న భుజాలపై మొదలై నాన్నని భుజానికి ఎత్తుకోవడమే కొడుకు అంటే. కొడుకుపై ప్రేమ నాన్న గుండెల్లో దాచుకుంటే నాన్న జ్ఞాపకాలు కొడుకు గుండెల్లో దాచుకుంటాడు.
శాంతంగా సదా ప్రసన్నంగా ఉండడం గొప్పవారి లక్షణం. ఏ వ్యక్తి పవిత్రమైన ఆలోచనలతో మాట్లాడినా లేక పనిచేసినా ఎప్పటికీ అతనిని విడువని నీడలాగా ఆనందం అతని వెన్నంటే ఉంటుంది. అనుభవం అనేది ఎదిగిన వయస్సును బట్టి, నెరసిన జుట్టును బట్టి రాదు. గుండెకు తగిలిన గాయాన్ని బట్టి మనిషికి అనుభవం అనేది వస్తుంది. మీ దగ్గర ఏమీ లేనప్పుడు మీకు ఉండే ఓపిక, మీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు మీ ప్రవర్తన, ఈ రెండు విషయాలు మీరు ఎలాంటి వారో తెలియచేస్తాయి. ఇతరుల జీవితాల గురించి ఆరా తీయడంలో ఉన్న ఆరాటం వారి జీవితాలను సరిదిద్దుకోవడంలో లేకపోవడమే మనిషి పతనానికి కారణం. మిడిమిడి జ్ఞానంతో అవతలి వారిని అపహాస్యం చేసి ఆనందించేవాడు నీచుడు. ఆడదానికి సహనం అవసరం. పెళ్ళి అవగానే భర్తను వేరే కాపురానికి పురమాయించడం తప్పు. కొన్నేళ్లు సహనంతో ఉండాలి. ఇది పాటిస్తే అన్నీ సర్దుకుంటాయి, కుటుంబం బాగుంటుంది.